శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీ ఆంజనేయం కార్యక్రమంలో ఉన్నాం. ఆంజనేయుని యొక్క సహకారంతో శ్రీరాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహాన్ని పొందారు. పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. హనుమంతునికి సంబంధించినటువంటి గురుపుత్రుడు ఒకడు సుగ్రీవుడు, గురు వంశ సంజాతుడు ఒకడు రాముడు. అటువంటి వాళ్ళ యొక్క కలయిక, వాళ్ళకి పరస్పర సహకారము, వాళ్ళిద్దరికీ తన సహకారము, ఇవన్నీ కూడా హనుమంతునికి మహత్తరమైనటువంటి గురు కార్యాలు. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకోవటానికి నిశ్చయించుకుని ఒకరి శత్రువును ఒకరు సంహరించటానికి నిశ్చయించుకున్నాక సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో వాలిని సంహరిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు శ్రీరాముడు. కానీ సంహరించలేదు. ఒళ్ళంతా హూనమైపోయి సుగ్రీవుడు పరుగున వచ్చి మతంగా వనంలో చేరాడు. అక్కడికి వచ్చి రాముని అడిగాడు, ఓ శ్రీరామ, నిన్ను నమ్ముకుని నేను యుద్ధానికి దిగాను. ఈ విధంగా ఎందుకు నన్ను రక్షించకుండా వదిలావు, వారిని ఎందుకు సంహరించలేదు అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీరాముడు చెప్పాడు సుగ్రీవునితో, అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వంచ సుగ్రీవ వాలి చ సదృశౌస్థః పరస్పరం. ఓ సుగ్రీవా, త్వంచ వాలీచ పరస్పరం, నీవు వాలి కూడా ఎలా ఉన్నారు అంటే అలంకారేణ, మీ ఇద్దరు అలంకారాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. వేషేణ, ఇద్దరు వేషం ఒకే రకంగా ఉన్నది. ప్రమాణేన గతేన చ, మీ ఇద్దరి ప్రమాణం, వాలి ఎంతలా ఉన్నాడో నువ్వు అంతేలా ఉన్నావు. వాలి ఎంత పొడుగుంటే నువ్వు అంత పొడుగున్నావు. కాబట్టి ఏ రకంగా చూసినా, పోనీ మీ వేగాన్ని చూద్దామంటే ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఇటువంటి వాటి వల్ల, ఇద్దరూ సమానంగానే ఉండటం వల్ల నేను ఒకరిని కొట్టబోయి ఇంకోళ్ళని కొడతానేమో అనేటటువంటి సందేహంతో కొట్టలేదు సుమా అని చెప్పి రాముడు వివరించాడు. దత్తాభయవధో నామ పాతకం మహదుచ్యతే. ఒకడికి అభయమిచ్చి అతన్ని వధించటం అనేటటువంటిది పాతకాల్లో చాలా పెద్ద పాతకం అవుతుంది. నేను నీకు అభయం ఇచ్చాను, అటువంటి నేను వాలి అనుకుని నిన్ను సంహరించాననుకో, అంతకంటే పాతకం మరొకటి లేదు. కాబట్టి నిన్ను నేను రక్షించటానికి ఉద్యుక్తుణ్ణి కాలేదు, వాళ్ళని సంహరించటానికి నేను సిద్ధం కాలేకపోయాను అని రాముడు వివరణ ఇచ్చాక అర్థం చేసుకున్నాడు. ఆ అనంతరము అంగదునికి గజపుష్పమాల, సుగ్రీవునకు గజపుష్పమాల వేసి మళ్ళీ వాలితో యుద్ధానికి సిద్ధం చేయటం జరిగింది. ఇద్దరిలో ఎవరు సుగ్రీవుడో గుర్తుపట్టాలి అంటే ఏదో ఒక గుర్తు సుగ్రీవుడికి ఇవ్వాలి కాబట్టి గజపుష్పమాలని ధరింపచేశారు. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని కంటే భిన్నంగా వాలిని గుర్తించి వాలిని సంహరించేటటువంటి అవకాశం వస్తుంది అని చెప్పి ఆ విధంగా గజపుష్పమాలతో సుగ్రీవుణ్ణి యుద్ధానికి పంపిస్తే వాలితో యుద్ధానికి అలా వెళుతూ ఉండంగానే త్రోవలో వీళ్ళు తీక్ష్ణ వ్రతులైనటువంటి సప్తజనులు అనేటటువంటి మహామునుల ఆశ్రమ ప్రదేశాన్ని, వన ప్రదేశాన్ని చూశారు.
వాళ్ళు చాలా గొప్ప నిష్ఠతో తపస్సు చేసినటువంటి వాళ్ళు 700 సంవత్సరాలు తపస్సు చేశారు. వారం రోజులకు ఒక మాట గాలి పీల్చేవాళ్ళు అంతే. గాలి కూడా 7 రోజులకు ఒక మాట పీల్చేవాళ్ళు. జలమగ్నులై తపస్సు చేసేవాళ్ళు. అటువంటి మహనీయులు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశాన్ని, ఆ సప్తజనులనే మహర్షులు తపస్సు చేసిన ప్రాంతాన్ని చూసి శ్రీరామచంద్రుడు ఒక మాట ఆ ప్రాంతానికి నమస్కారం చేసుకున్నాడు. ఆ ప్రాంత విశేషాన్ని సుగ్రీవుని ద్వారా తెలుసుకుని అలా వాళ్ళకి నమస్కారం చేశాడు. శ్రీరాముడు ప్రతి సందర్భంలో కూడా మంచిని గ్రహించేటటువంటి లక్షణం కలవాడు కాబట్టి అలా వాళ్ళకి ఆ తపస్సంపన్నులకి నమస్కరించి ముందుకు వెళ్ళటం జరిగింది. సుగ్రీవుడు వాళ్ళని యుద్ధానికి పిలిచాడు. అలా మళ్ళీ యుద్ధానికి పిలిచేటప్పటికి తార సందేహించింది. తార చాలా తెలివిగలది. సందేహించి, నాథా ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు అని ఆపింది. వాడు ఇప్పుడు దెబ్బలు తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడంటే వాడికి ఎంత మదము. కాబట్టి ఆ మదం అణిచి తీరాలి, వాడి సంగతి ఇప్పుడే తేలుస్తాను అని చెప్పి వాలి యుద్ధానికని సిద్ధమైతే తార చెప్పింది, ఇప్పుడు దెబ్బలు తిని వెళ్ళి మళ్ళీ ఇప్పుడే యుద్ధానికి సిద్ధమయ్యాడు అంటే దాని వెనకాల ఏదో పెద్ద కారణం ఉంటుంది అని చెప్పి మనం ఊహించాలి. ఇప్పుడు సాహసించి అతనితో యుద్ధానికి దిగటం మంచిది కాదు అని చెప్పి తార ఇంకా చెప్పింది, ఓ నాథా, నేను చారుల ద్వారా మన అంగదుడు తెలుసుకున్నటువంటి మాట ఒకటి విన్నాను. అంగదుడు చెప్పాడు ఏమిటి అంటే, ఇక్ష్వాకు వంశజులైనటువంటి రామలక్ష్మణులు వచ్చారుట, వాళ్ళు సుగ్రీవునితో సఖ్యము చేశారని చెప్పి సుగ్రీవుడు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారని చెప్పి విన్నాము. కాబట్టి వాళ్ళ రక్షణ చూసుకుని ఇప్పుడు మళ్ళీ దిగి ఉంటాడు యుద్ధానికి. శ్రీరాముడు చాలా ధర్మాత్ముడు. అటువంటి వాని రక్షణలో ఉన్నటువంటి సుగ్రీవుని వైపు యుద్ధానికి వెళ్ళటం కంటే సుగ్రీవుని నువ్వు యువరాజుని చేసుకో. సుగ్రీవుడు చాలా యోగ్యుడు. నీకు నిజంగా సుగ్రీవుడు అపకారం చేయలేదు కాబట్టి సుగ్రీవుని, నీ తమ్ముడిని నువ్వు దగ్గరికి తీసుకుంటే ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహానికి కూడా నువ్వు పాత్రుడవుతావు. కాబట్టి తొందరపడి సుగ్రీవునితో ఇప్పుడు యుద్ధానికి దిగద్దు అని చెప్పి తార చెప్పింది. వాలి అన్నాడు, తారా, నేను ఇప్పుడు సుగ్రీవుని సంహరించబోవటం లేదు, వాడికి బుద్ధి మాత్రం చెప్పి వస్తాను అంతే అని చెప్పి, ఆ ధర్మప్రభువు అయినటువంటి రాముడు నా యందు కినుక వహించడు, అందువల్ల నువ్వు వాళ్ళని గురించి సందేహించవలసిన అవసరం లేదు. అటువంటి మహనీయుల వల్ల మనం ఎప్పుడూ కూడా భయాన్ని పొందక్కర్లేదు అని చెప్పి కూడా వాలి ధైర్యం చెప్పాడు. మళ్ళీ సుగ్రీవుడు యుద్ధానికి పురికొల్పినప్పుడు వాలి యుద్ధానికి వచ్చాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అనతి కాలంలోనే శ్రీరాముడు వాలి మీద బాణప్రయోగం చేశాడు. సుగ్రీవుడు గజపుష్పమాలతో ఉన్నాడు కాబట్టి వాలిని గ్రహించడానికి అవకాశం ఏర్పడ్డది. అలా వాలిని కొట్టేటప్పటికీ వాలి నేల కూలాడు. ఒక్క బాణంతో వాలిని నేల కూల్చగలిగాడు. రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సముద్రాలన్నీ చుట్టి వచ్చినటువంటి వాలిని శ్రీరాముడు ఒక్క బాణంతో కొట్టినటువంటి సందర్భంలో వాలి నేలబడి రాముణ్ణి చూడాలి అని చెప్పి కోరుకున్నాడు. అలా వాలి కోరిక మేరకు సుగ్రీవుడు రాముడు వాలి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వాలి మొదట్లో శ్రీరాముణ్ణి చాలా నిందించాడు. నువ్వు కూపస్థం, గడ్డి కప్పినటువంటి కూపము లాంటి వాడివి, ధర్మం పేరుతో ఉన్నటువంటి అధర్మపరుడివి, నన్ను ఇట్లా అన్యాయంగా సంహరించావు అని చెప్పి
వాలి శ్రీరాముడిని చాలా కటువుగా మాట్లాడాడు, ప్రశ్నించాడు. నువ్విలా నన్ను చాటుగా కొట్టడం ఏమైనా బాగున్నదా అని చెప్పి రాముడిని నిలేశాడు. దీనికి కారణం శ్రీరాముడు స్పష్టంగా చెప్పాడు. రామాయణంలో మనకి ఆ వాలికి రాముడు చెప్పినటువంటి సమాధానాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఆ సమాధానాలని సరిగ్గా చూడక వాలిని అన్యాయంగా రాముడు చంపాడు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్పష్టంగా తెలుసుకోవాలి, వాలి చేసినటువంటిది రాముడు చేసినటువంటిది. వాలిని సంహరించటంలో ఔచిత్యం ఉన్నదా అనౌచిత్యం ఉన్నదా అనేటటువంటిది స్పష్టంగా తెలిసినప్పుడు దీని గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. చాటుగా కొట్టడం ఎందుకు అని చెప్పి వాలి ప్రశ్నించినప్పుడు శ్రీరాముడు చెప్పాడు, జంతువులని ఉచ్చువేసి మాటు నుండే సంహరించడం జరుగుతుంది, వానర జాతి కూడా జంతు జాతిలో చేరినది, కాబట్టి నిన్ను అలా చంపటంలో అనౌచిత్యం లేదు అని చెప్పి శ్రీరాముడు చెప్పాడు. ఇక్కడ వాలిని అలా సంహరించేటటువంటి విషయంలో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వాలికి ఎదురుగా కనుక వచ్చేటట్లయితే వాలికి ఉన్నటువంటి ఇంద్రదత్తమైనటువంటి ఒక మహాభరణం వల్ల ఎదటివాడి శక్తి వాలిలోకి వచ్చేస్తుంది, ఎదటివాడు బలహీనుడైపోతూ ఉంటాడు. అందువల్ల వాలికి ఎదురుగా వెళ్ళలేదు అనేటటువంటిది భావన చేయొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే, వాలి కనుక రాముణ్ణి చూస్తే, రాముడు వాలిని కొట్టడానికి ఎదురుగా కనుక వెళ్ళేటట్లయితే, జంతువునైనా ఎదురుగా కొట్టబోవటానికి వెళ్ళేటట్లయితే రాముణ్ణి చూసి వాలి రామునికి పాదాక్రాంతుడు కావచ్చు. రాముడు కాళ్ళ మీద పడితే వాలిని ఎలా సంహరిస్తాడు? కాబట్టి వాలిని సంహరించేటటువంటి అవకాశం మళ్ళీ ఉండదు. అతడు పాపాత్ముడు, రావణ స్నేహితుడు, అతన్ని సంహరించి తీరాలి. అందుకు ఇదే సమయం. ఈ సమయంలో కనుక రాముడు ఎదురుపడి రాముడి కాళ్ళ మీద వాలి పడితే ఇక వాలిని సంహరించేటటువంటి పరిస్థితి పోతుంది. రెండవది, శ్రీరాముడు కనుక యుద్ధానికి వాలిని చంపటానికి ముందు వస్తే అప్పుడు వానర జాతి అంతా కూడా, వాలికి సంబంధించినటువంటి వాలి రాజు కాబట్టి వాలి రక్షణ కోసమని మిగతా వాళ్ళందరూ కూడా రంగానికి దిగచ్చు. అలా వాళ్ళందరూ దిగితే వాళ్ళందరినీ సంహరించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. రాముడు అంతమందిని చంపగలిగినా కూడా అది అనంతరం జరగవలసినటువంటి రామకార్యానికి కూడా లోటే అవుతుంది. కాబట్టి ఇన్ని కారణాల వల్ల వాలిని చాటు నుండే శ్రీరాముడు చంపాడు తప్పితే ఎదటపడి సంహరించలేదు. రాముడు ఉన్నట్టు తెలిస్తేనే అసలు తార వాలి చేత యుద్ధానికి దిగనివ్వదు, అనుమానంతోనే వద్దన్నది. నిజంగానే రాముడు కనపడితే తార చాలా జ్ఞానము కలిగినటువంటిది. తార పతివ్రతా శిరోమణి, ఆమె అయోనిజ. అటువంటి తార యుద్ధాన్ని చేయనివ్వదు. వాలి కూడా యుద్ధం చేయక రాముడి పాదాల మీద పడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాముడు వాలి కంటపడటం మంచిది కాదు. అందుకోసమని చాటుగా ఉండి మాత్రమే రాముడు వాలిని కొట్టడం జరిగింది. వాలికి చెప్పిన సమాధానము, శాఖామృగాన్ని ఎలాగైనా చంపచ్చు, మృగములను వేటాడేటటువంటి వాళ్ళు ఎదురుగానే వెళ్ళి పులిని చంపాలి అనుకున్నటువంటి వాడు పులికి ఎదురుగానే వెళ్ళి బాణం వేయాలని ఏమున్నది? చాటుగానే వేస్తారు. వేటాడేటటువంటి వాళ్ళు చాటుగా ఉండే కొడుతూ ఉంటారు జంతువుల్ని. కాబట్టి జంతువు అయినటువంటి వాలిని సంహరించటంలో అలా చేయటం దోషం లేదు అని చెప్పి రాముడు సమాధానం చెప్పాడు. వాలి మళ్ళీ అడిగాడు రెండవ ప్రశ్న, నేనేం అపరాధం చేశాను, ఎందుకు నన్ను సంహరించవలసి వచ్చింది అని చెప్పి రాముడిని అడిగాడు. యథార్థంగా రామాయణంలో వాలి ఒక ప్రశ్న అడిగితే రాముడు సమాధానం చెప్పటం అలా ఉండదు. వాలి రాముడిని నిలేస్తాడు, ప్రశ్నలు వేసేస్తాడు. ఆ తరువాత
రాముడు సమాధానం చెబుతాడు. విషయ అవగాహన కోసమని మనం ఎక్కడెక్కడ సమాధానాన్ని తెలుసుకుంటున్నాం. ఏ అపరాధం చేయనటువంటి వాణ్ణి, నీకే అపకారం చేయనటువంటి వాణ్ణి, వానరుణ్ణి నువ్వెందుకు చంపవలసి వచ్చింది అని అడిగాడు. శ్రీరాముడిని అడిగాడు, నీకేం అపకారం చేశాను అని అడిగేటప్పటికీ అప్పుడు రాముడు అన్నాడు, ఓ వాలి, నువ్వు ధర్మాన్ని తప్పావు. ఈ రాజ్యాన్ని భరతుడు ఏలుతున్నాడు. ఆ భరతుని తప్పున, భరతుని పక్షాన వన ప్రాంతాల్లో ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది. కాబట్టి ధర్మం తప్పినటువంటి నిన్ను నేను సంహరించటం, రాజుగా భరతుని యొక్క కర్తవ్యాన్ని నేను తీర్చినట్లయింది అని చెప్పాడు. నేనేం అపరాధం చేశానని అని అడిగాడు మళ్ళీ వాలి. నేను నీకేం అపకారం చేయలేదు, పోనీ ఏదైనా అపరాధం చేశానని నన్ను సంహరించావా అంటే నేనేం అపరాధం చేశాను అని అన్నాడు. అనేటప్పటికీ దానికి చెప్పినటువంటి రాముడు చెప్పిన సమాధానం ఏమిటంటే, నీవు కామము అనేటటువంటి దోషాన్ని వహించి నీ సోదరుని భార్య అయినటువంటి రుమని అపహరించావు. ఆ కారణంగా నువ్వు ఆతతాయివి. ఆతతాయిని తప్పకుండా సంహరించమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఆతతాయి వధారుహుడు కాబట్టి నిన్ను నేను చంపాను. ఎలాగూ ఎవరు ఆతతాయి అంటే శాస్త్రం చెబుతోంది, ఆతతాయిన మాయాంతం హన్యాదేవా విచారయన్. ఆతతాయి అయినటువంటి వాణ్ణి విచారించే పనిలో కూడా లేకుండా సంహరించేసేయమన్నారు. ఇక దాని మీద ఆలోచనే లేదు, ఆతతాయిని చంపేసేయమన్నారు. ఎవరు ఆతతాయి అంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహారాచ షడేతే ఆతతాయిన అని చెప్పి ఆరుగురిని ఆతతాయిలుగా చెప్పారు. ఈ ఆరుగురిని విచారణ లేకుండా చంపేసేయమన్నారు. ఎవరు ఆరుగురు అంటే అగ్నిదో, అగ్నిదహ అంటే కొంపలకి నిప్పులు అంటించేవాడు, లేకపోతే కుప్పలు గడ్డివాములు ఇట్లా వాటికి నిప్పంటించి దహనం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆతతాయి. వాడిని విచక్షణ లేకుండా చంపేసేయచ్చు అని అన్నారు. అంత దోషం వాడు చేసేది. రెండవది గరదశ్చైవ విషం పెట్టేవాడు, వీడు కూడా ఆతతాయి అన్నారు. వీడిని కూడా సంహరించవచ్చు. శస్త్రపాణిర్ధనాపహ శస్త్రములు ధరించి అన్యాయంగా చంపుతూ ఉండేవాడు, ధనాల్ని ఇతరుల ధనాల్ని దోచేస్తూ ఉండేవాడు. అట్లాగే క్షేత్రదార అపహర్తాచ భూముల్ని హరించేవాడు, భార్యల్ని హరించేవాడు. ఇటువంటి వాళ్ళని ఆతతాయిలు అంటారు. నిర్విచారంగా వాళ్ళని సంహరించమని శాస్త్రం చెబుతోంది కాబట్టి నువ్వు ఆతతాయివి కాబట్టి నిన్ను సంహరించాను అని చెప్పి రాముడు చెప్పాడు. ఎందువల్ల సోదరుడైనటువంటి సుగ్రీవుని భార్యని రుమని అపహరించాడు కాబట్టి దారాపహరణం కూడా ఆతతాయి లక్షణంలో చేరుతుంది. కాబట్టి ఆతతాయిని విచక్షణరహితంగా చంపమన్నారు కాబట్టి నిన్ను నేను చంపటంలో ఔచిత్యమేమున్నది, దాంట్లో దోషం లేదు అని చెప్పి రాముడు స్పష్టంగా చెప్పాడు. శ్రీరామ, జంతువుగా నన్ను చంపావు. ఏదైనా ఒక్కొక్క జంతువుని చంపటంలో కారణాలు ఉంటాయి. జంతువుగా నన్ను చంపే విషయంలో నా వల్ల నీకే ప్రయోజనం లేదు, నా చర్మం ఎందుకు పనికిరాదు, వానర జాతి చర్మం దేనికి వినియోగపడదు, ఏ అవయవం వినియోగపడేది కాదు. కాబట్టి అనవసరంగా నువ్వు సంహరించావు. మాంసము కూడా తగదు అనేటప్పటికీ నా మాంసము తగదు, నా చర్మం తగదు. ఏదైనా జంతువుని చంపడానికి కారణం చెప్పారు. చర్మణి ద్వీపినం హంతి దంతయోర్ హంతి కుంజరం వాలేషు చమరీం హంతి
వ్యోమ్ని పుష్కలకో హతః అని చెప్పి జంతువుల్ని చంపటంలో కారణం చెప్పారు. చర్మణి ద్వీపినం హంతి, పులిని చంపుతారు. ఎందుకు చంపుతారు అంటే దాని చర్మం కోసమని. పులి చర్మము అనేక రకాల ఉపయోగపడుతుంది. దంతయోర్ హంతి కుంజరం, అట్లాగే ఏనుగుల్ని చంపుతారు. ఎందుకు చంపుతారు అంటే దంతాల కోసమని. ఏనుగు దంతాలు చాలా విలువైనటువంటివి. వాలేషు చమరీం హంతి, చమరీ మృగాన్ని దాని తోక కోసం చంపుతారు. ఆ తోక చాలా విలువైంది. చమరీ మృగము యొక్క తోకతోనే, ఆ వెంట్రుకలతోనే చామరములు చేస్తారు. భగవంతునికి వీచేటటువంటి చామరములు ఉన్నాయే, అవి చమరీ మృగము యొక్క తోక వెంట్రుకలు. దాని తోక కోసమని చమరీ మృగాన్ని చంపుతారు. వ్యోమ్ని పుష్కలకో హతః అని చెప్పి బొడ్డు కోసమని, సుగంధ పరిమళం కోసమని పురుగు పిల్లిని చంపుతారు. అట్లా ఒక్కొక్క జంతువుని చంపటంలో ఒక కారణం ఉన్నది. నా చర్మం ఎందుకు పనికిరాదు, నా మాంసం ఎందుకు పనికిరాదు, ఎందుకు చంపినట్లు అని కూడా వాలి అడిగినటువంటి ప్రశ్నలో ఒక ప్రశ్న అడిగితే శ్రీరాముడు చెప్పాడు, క్రూర జంతువులని భక్ష్యాభక్ష్య వివక్ష లేకుండా చంపమన్నారు. ఇది తినదగినదా, ఇది తినదగినదా అని ఆలోచించక్కర్లా. క్రూర జంతువు అయినప్పుడు చంపేసేయటమే. క్రూర జంతువులు కానివాని విషయంలో ఆహారం కోసమని మాత్రమే చంపాలి. ఎలా పడితే అలా చంపకూడదు, అది హింస. ఆహారం కోసం చంపితే అంత హింస కాదది. కాబట్టి క్రూర జంతువులను చంపే విషయంలో ఇది దీని మాంసం స్వీకరించదగిందా స్వీకరించకూడదా, ఆహారమా కాదా అనేటటువంటి విచక్షణ అక్కర్లేదు. నువ్వు క్రూరుడు కాబట్టి నిన్ను సంహరించాను అని అన్నాడు. ఇంకా వాలి తాను వేసినటువంటి ప్రశ్నలలో, రామా నీవు నీ సతిని రక్షించుకోవటం కోసమని వచ్చావు. ఆ పని నన్నే అడిగి ఉంటే చేసి పెట్టేవాడిని కదా. నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించి నన్ను సంహరించవలసిన అవసరం ఏమున్నది అని చెప్పి రాముణ్ణి అడిగాడు. అది కూడా ప్రశ్న వేశాడు. నన్నే అడిగి ఉంటే నేను నీ భార్యని తీసుకొచ్చి అప్పచెప్పేవాడిని కదా అని. ఎందువల్లంటే వాలి కబురు చేస్తే చాలు రావణాసురుడు తీసుకొచ్చి సీతను అప్పచెపుతాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి అనంటే అప్పుడు రాముడు అన్నాడు, నాకు సుగ్రీవునితో స్నేహ సంబంధం ఉన్నది కాబట్టి ఆ స్నేహం యొక్క ఒడంబడిక ప్రకారము నేను నిన్ను సంహరించాను. స్నేహితుని యొక్క శత్రువే అవుతాడు కాబట్టి నువ్వు నాకు ఆ విధంగా స్నేహితుని యొక్క శత్రువుగా నాకు శత్రువే కాబట్టి నిన్ను సంహరించాను అని చెప్పి ఆ విధంగా వాలికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా రాముడు తీర్చాడు. స్వస్తి.